మహేషాత్ న పరోదేవ అఘోరాత్ న పరో మంత్ర. మహేశ్వరుని మించిన దైవం లేదు, అఘోర మంత్రాన్ని మించిన మంత్రం లేదు అని దీని అర్థం. అఘోరము అంటే ఘోరం కానిది అని. ప్రస్తుత కాలంలో వక్రీకరించబడుతున్న చాలా రకాలైన ఆధ్యాత్మిక విషయాల్లో ఈ అఘోరి సంప్రదాయం అనేది ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన మనకు తెలిసిన అఘోరాలు ఎవరూ లేరు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే యూట్యూబ్లో వ్యూస్ కోసం కొంతమంది వీరి చరిత్రని, వీరి జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశారు. నకిలీ అఘోరాల్ని సృష్టించి వారితో ఇంటర్వ్యూ అని చెప్పి వీళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ని పక్కాగా అమలుపరిచి వాళ్ళ పేరు చెప్పుకొని సొమ్ము చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎవరి అఘోరాలు, ఎందుకు వారి జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఏటి సూతకం అని చెప్పి ఒక సంవత్సరం పాటు దేవుడి వైపు కన్నెత్తి కూడా చూడం. కానీ అలాంటిది వీళ్ళు ఏకంగా శ్మశానంలోనే ఉంటూ శవాలపైనే ఆసనాలు వేసి మరీ దేవుడిని పూజిస్తారు. ఇంతకీ వీళ్ళు పూజించేది దేవుణ్ణా లేక దేవుడి పేరుతో ఉన్న దయ్యాన్నా? ఒకవేళ దేవుణ్ణే అయితే మనం పూజించే దేవుడు కూడా ఆయనే కదా. మరి ఒక అఘోరి పూజకి ఒక సామాన్యుడి పూజకి ఎందుకు ఇంత తేడా? ఖచ్చితంగా ఇప్పటి వరకు మీరు చూడని, మీకు తెలియని అసలు సిసలైన అఘోరి సాంప్రదాయం గురించి, ఒళ్ళు గగురుపరిచే స్థాయిలో ఉన్న వారి జీవన శైలి గురించి, మీరు విన్నది చూసింది ఏది నిజం ఏది అబద్ధం అన్న క్లారిటీ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అఘోరి సాంప్రదాయం గురించి, ముఖ్యంగా వాళ్ళ నియమాల గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అఘోరాల గురించి తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కినారాం బాబా గురించి. మనలో చాలా తక్కువ మందికి ఈయన గురించి తెలుసు, కానీ ఇవన్నీ అఘోరాలకి ఆది గురువుగా భావిస్తారు. కినారాం బాబా దాదాపుగా 16వ శతాబ్దం వాడు. పుట్టింది పెరిగింది అంతా కూడా వారణాసి పరిసర ప్రాంతాల్లో. అతనికి ఆధ్యాత్మిక గురువుగా ఉన్న బాబా కలూరం గారి ప్రేరణతో ఈ అఘోరి సంప్రదాయాన్ని మొదలుపెట్టినట్టుగా చాలా మంది నమ్ముతారు. అదేవిధంగా హింగ్లాజ్ మాత దత్తాత్రేయ స్వామిని కూడా ఈయన గురువుగా భావించి వారి దర్శనం పొందిన మొట్టమొదటి అఘోర అని కూడా చెప్తుంటారు. ఈయన రాసిన వివేక్ సర్ అనే పుస్తకం అఘోరాలకి ఒక రకంగా భగవద్గీత అని చెప్పుకోవచ్చు. అందులో అఘోరి సాంప్రదాయానికి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. ఇక మనం విషయంలోకి వెళ్తే, నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు భగవంతుని ఆరాధించడానికి చాలా రకాలైన మార్గాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం. అదే కోకు చెందినదే ఈ అఘోరం. దక్షిణాచారము అంటే మనం రోజు గుళ్ళోనూ ఇంట్లోనూ చేసే పూజలు. ఇవి పూర్తిగా సాత్వికమైన పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. రెండవది వామాచారం. ఇందాక చెప్పిన దక్షిణాచారం అనే పద్ధతికి పూర్తిగా ఆపోజిట్గా ఉండే పూజా విధానం. చాలా మంది మంత్ర సాధకులు ఈ వామాచార మార్గాన్ని అనుసరిస్తారు. ఇది కాస్త తీవ్ర స్థాయిలో ఉండే పూజా విధానం. పంచమకారాలని సాధనాలుగా ఉపయోగించి కొంతమంది తీవ్ర దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వామాచార పద్ధతిని ఉపయోగిస్తుంటారు. పంచమకారాలు అంటే మద్యం, మాంసం, ముద్ర, మత్స్యము మరియు మైథునం అంటే సెక్స్. వీటిని ఉపయోగించి చేసే పూజా విధానమే వామాచారం. ఈ వామాచార పద్ధతిలో పూజలు చేసేవాళ్ళు శ్మశానంలో కూడా పూజలు చేస్తుంటారు. అయితే ఇవి ఎంత మాత్రము క్షుద్ర పూజలు కావు. ఇకపోతే మూడవది కౌలాచారం. దక్షిణాచారం, వామాచారం ఈ రెండింటినీ కలిపి చేసే పూజా విధానమే కౌలాచారం. వీటన్నిటికన్నా ఇంకొంచెం తీవ్ర స్థాయిలో ఒక మెట్టు పైనుండే పూజా విధానమే ఈ అఘోరం. ఒక సామాన్యుడి పూజకి అఘోరి పూజకి తేడాని ఒక్క మాటలో చెప్పాలంటే, మనం చేసే పూజలన్నీ కూడా పూర్తిగా సాత్వికమైన పద్ధతిలో ఉంటాయి. కానీ ఈ అఘోరి చేసే పూజలు మాత్రం యంత్రము, మంత్రము, తంత్రం ఆధారంగా కొన్ని నియమాలతో కూడుకొని ఉంటాయి. అఘోరా సాంప్రదాయంలోకి ప్రవేశించాలి అనుకునే వాళ్ళు అన్నింటినీ త్యాగం చేయాలి. వాళ్ళకి దేనిపైన వ్యామోహం ఉండకూడదు. చివరికి వాళ్ళ శరీరం పైన కూడా. సృష్టి మొత్తం మీద నేను శివుడు తప్ప ఇంకో జీవి లేడు అన్నది వీళ్ళు బలంగా నమ్ముతారు. సాధనా మార్గంలో ఇంకాస్త పైన స్థాయిలో ఉన్న వాళ్ళైతే అహం బ్రహ్మాస్మి అంటూ నేనే శివుణ్ణి అని నమ్ముతారు. ముఖ్యంగా కాలభైరవుడు, శ్మశానకాళి, తారాదేవి వీళ్ళు పూజించే ప్రధానమైన దేవతలు. వీళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి 3 రకాలైన సాధనాల్ని వీళ్ళు ఉపయోగిస్తుంటారు. శివ సాధన మరియు మూడవది శ్మశాన సాధన. ఇవి పూర్తిగా భయంకరమైన తాంత్రిక పద్ధతుల్లో ఉంటాయి. వాటి గురించిన ఇంకా లోతైన విశ్లేషణ ఒక సామాన్యుడికి అవసరం లేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకని నేను వాటి జోలికి వెళ్ళడం లేదు. మన ఋషులు మనకు అందించిన ఎంతో విలువైన సంపద ఈ తంత్రశాస్త్రం. దీని గురించి మనం ఎప్పుడూ మర్చిపోయాం. కానీ గావిన్ ఫ్లడ్ అనే ఒక బ్రిటిష్ స్కాలర్ భారత తంత్రశాస్త్రం పైన, ఈ అఘోరి సాంప్రదాయం పైన రీసెర్చ్ చేసి ది తాంత్రిక్ బాడీ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. అంతేకాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తంత్ర ఏ న్యూ అండర్స్టాండింగ్ అనే పేరుతో ఒక కోర్సును కూడా ప్రవేశపెట్టారు. ఇకపోతే దాదాపుగా ఈ అఘోరాలలో నాథ్ సంప్రదాయానికి చెందిన అఘోరాలే ఎక్కువగా కనిపిస్తుంటారు. మాయా మచ్చింద్రనాథ్ వీరికి ఆద్యుడు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ నాథ్ సంప్రదాయానికి చెందిన ఒక సన్యాసి. ఇకపోతే ఈ అఘోరాలకు సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తుంటాయి. వాటిలో ఏవి నిజం అన్నది ఇప్పుడు చూద్దాం. అఘోరాలు నరమాంస భక్షకుల. వీళ్ళు చితిమంటల్లో కాలుతున్న శవాలను తింటారా? ఒక్కడి గుర్తుపెట్టుకోండి, అసలు సిసలైన అఘోరా అన్నవాడు తన జీవితంలో ఒక చీమకి కూడా హాని తలపెట్టకూడదు. ఏ తప్పు చేయని వాడే అఘోరా. దైవాన్ని చేరుకోవడానికి తాను ఎంచుకున్న ఒకానొక సాధనా మార్గమే ఈ అఘోరి సాంప్రదాయం. ఒకవేళ ఎక్కడో శ్మశానంలో కొన్ని రోజుల పాటు సాధనలో మునిగిపోయి ఉంటే తన శరీరం నిలబడడానికి తనకి ఆహారం కావాలి. అలాంటి సందర్భంలో శ్మశానంలో తన కళ్ళ ముందు కనబడుతున్నదేంటి? ప్రకృతికి కూడా అవసరం లేనిది, తన వాళ్ళు కూడా వదిలేసింది తగలబడుతున్న శవం.
దాన్ని శివార్పణంగా భావించి ఆహారంగా తీసుకోమని తన గురువు చెబుతాడు. దాని ప్రధాన ఉద్దేశం ఎక్కడా తిండి దొరక్క తాను చనిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా ఒక అఘోర వల్ల ఈ ప్రకృతికి కానీ ఇతర ఏ జీవరాశికి కానీ హాని జరగకుండా శివంలో కలిసిపోతున్న ఒక శవాన్ని ఆహారంగా తీసుకోమని. అంతేకాని అఘోర అంటే నరమాంస భక్షకులు చితి మీద కాలుతున్న శవాల్ని తినేవాడో కాదు. అఘోరాలు నిత్యం గంజాయి మద్యం సేవిస్తూ మత్తులో ఉంటారా? అఘోరా సాధనలో మొట్టమొదటి నియమం దేనిపైన వ్యామోహం ఉండకూడదు అని. ధనంతో, ద్రవ్యంతో, సమాజంతో, భోగంతో, విలాసంతో, బాంధవ్యాలతో వేటితో వ్యామోహం లేకుండా కేవలం శివుడి కోసమే బతకాలి. అన్నింటినీ వదిలేసిన వాడు, దేనిపైన ఆశ లేని వాడే అఘోర. అలాంటి అఘోర మద్యం మత్తుకి ఎందుకు బానిస అవుతాడు? అలా బానిస అయితే వాళ్ళని అఘోరాలు అని ఎలా అంటారు? నిజం చెప్పాలంటే అఘోర మద్యాన్ని సేవిస్తాడు. శాస్త్రం కూడా వీరికి ఆ వెసులుబాటు ఇచ్చింది. కానీ మనం అనుకున్నట్టుగా అఘోర మద్యానికి బానిస కాడు. మనస్సు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. దాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవడానికి సాధన మొదలుపెట్టే తొలి రోజుల్లో తిరస్కరిణి అన్న పేరుతో ఉన్న మద్యాన్ని సేవిస్తాడు. తాను ఎంచుకున్న మార్గంలో తన మనస్సు నిలబడడానికి మాత్రమే ఈ మద్యాన్ని ఒక సాధనంగా వాడతాడు. అంతేకాని ప్రతిరోజు మద్యం సేవించి సాధన చేయమని శాస్త్రం చెప్పలేదు. సాధనలో కొంత పరిణితి పొందిన తర్వాత ఈ మద్యాన్ని కూడా వదిలేయాలి. అది నిజమైన అఘోర తత్వం. అఘోరాలు శవాలతో సంభోగం చేస్తారా? అవును, అఘోరాలు శవాలతో సంభోగం జరుపుతారు. అందులో ఇమిడి ఉన్న ధర్మ సూక్ష్మం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప మనకు అర్థం కాదు. అఘోర సాధనలో అరిషడ్ వర్గాల్ని జయించిన వాడే నిజమైన అఘోర. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలలో కామాన్ని జయించడం చాలా కష్టమైన పని. అఘోరీ సాధనలో ఏకాగ్రత కుదరక కామం వల్ల మనసు చలించి వాళ్ళు పతనమయ్యే పరిస్థితే ఉంటే వాళ్ళ కోరిక తీర్చుకొని అందులో నుంచి బయటపడే మార్గాన్ని వాళ్ళ గురువు బోధిస్తాడు. అందులో భాగంగానే శివంతో సంభోగం చేయడానికి శాస్త్రం అంగీకరిస్తుంది. కానీ దొరికిన ప్రతి స్త్రీ శరీరంతో ఈ ప్రక్రియ చేయడానికి వీల్లేదు. దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. సంపూర్ణ సువాసినిగా తన భర్తతో ధర్మబద్ధంగా జీవితం గడిపిన పతివ్రత స్త్రీ శరీరంతో ఈ సంభోగం నిషేధం. ఒకవేళ సంభోగం చేయాల్సి వస్తే వేశ్యవృత్తిలో ఉండి చనిపోయిన స్త్రీ, అది కూడా వీళ్ళకన్నా వయసులో చిన్నదైనప్పుడు మాత్రమే ఆ శివంతో సంభోగానికి అనుమతిస్తారు. ఇది కూడా ఇందాక చెప్పిన అరిషడ్ వర్గాల్లో ఉన్న కామాన్ని జయించే ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. ఎందుకంటే శివంతో గడిపినప్పుడు వారికి ఆ స్త్రీ శరీరంపైనే విరక్తి పుట్టి మళ్ళీ అలాంటి కోరికలు మనసులోకి రావు. ఇలా చెప్పుకుంటూ పోతే అఘోరా చేసే ప్రతి పనిలో వారికి ఒక ధర్మం ఉంటుంది. అది సామాన్యులకి అర్థం కాక రకరకాలుగా ప్రచారం చేయడం మొదలెట్టారు. నాగ సాధువులు, అఘోరాలు హిందూ ధర్మంలో మాత్రమే ఉన్న ఒక గొప్ప ప్రత్యేకత. ఇంకో అడుగు ముందుకేసి చెప్పాలంటే మన సనాతన ధర్మాన్ని, ఆ ధర్మాన్ని నమ్మిన వాళ్ళని రక్షించే అతిపెద్ద సైన్యం. దయచేసి వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ మార్గాన్ని మీ స్వార్థం కోసం అపహాస్యం చేయకండి. మన సనాతన ధర్మాన్ని, మన శాస్త్రాల్ని కాపాడుకోవడం మన బాధ్యత. హర హర మహాదేవ, శంభో శంకర. సర్వేజన సుఖినో భవంతు.